విశాల్ గౌతమ్ ఎంబీ ఫ్యామిలీ ఉప్పాడలో బాటిల్ ఫిషింగ్ చూపిస్తున్నాను మీకు ఈ వీడియో చూడండి. నేను అక్కడ ఉన్న అబ్బాయి దగ్గర బాల్ తీసుకొని గిరేసాను. దూరంగా గిరేయడం వల్ల అబ్బాయి చేప పడింది. చూడండి ఇప్పుడు ఆ చేప చూపిస్తాడు. అది చిన్న చేప పడింది కానీ కట్ట చేప ఉండేది. చాలామంది అక్కడ బాటిల్ ఫిషింగ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ మూలపేటలో ఉన్నాడని వెళ్తే దూరం నుంచి వస్తే ఇలా కనిపించింది. సరదాగా చూద్దాం వెళ్ళాం. అక్కడ ఇద్దరు పిల్లలు చూసి సరదాగా మైదాపిండి ఎట్టేసారండి. బాగా పడింది. ఆ అబ్బాయి దగ్గర నుంచే తీసుకునేసాను. కొంచెం లోపలికి వెళ్తే చాలామంది వేసారు. అక్కడ ఎంతమంది వేసారో చూడండి. కానీ చాలా దూరం వేసేస్తున్నారు. అది కేజీ నుంచి 3 కేజీల దాకా చేపలు పడుతున్నాయి. ఇక మా ఫ్రెండ్ అన్నాను కదా, ఈ అబ్బాయి రవి. ఈ అబ్బాయి నేను వెళ్ళాం చూడడానికి. ఒక బాటిల్ చూడండి అలా వేస్తున్నారు మైదా పిండి 2 కేజీలు అట్టుకెళ్ళాం. చేపలు అవి తినడానికి వస్తే చేప ఇక టెక్నిక్ ఏంటంటే చేప ఫ్రంట్కి ఎత్తుంది కానీ వెనక్కి ఎద్దు కదా, అందుకని చేపల బాటిల్ ఫిషింగ్లో పడుతుంది. ఆ అబ్బాయి పడిన చేప చూసారండి ఎంత పెద్ద ఉందో. ఇంచుమించు కేజీ సుమారు ఉంటుంది. ఇది చాలా దూరం వేస్తుంది. కానీ ఇలా ఎండలు లేకపోవడం వల్ల ఎక్కువ చేపలు పట్టలేదంట. 2 చేపలు పడినాయంట అంతే. ఇంకా అలాంటి వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు పెడతాను. లైక్ కూడా చేయండి. ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. చూడండి ఆయన ఎంత దూరం వేసాడు. ఇంచుమించు 10-15 మంది దాకా అక్కడ ఉన్నారండి. కానీ అదే స్పాట్లో ఎక్కువ పడుతున్నాయి ఇలా ఉన్నాయి. అందుకే అందరూ అక్కడ ఉన్నారు. బాయ్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.